అంత పెద్దదైపోయింది ఇది. ఎలా చూడాలి ఇష్యూని? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు, మా మిత్రుడు బాలకోటయ్యకి ప్రత్యేక నమస్కారాలు. మీకు కూడా నమస్తే సార్. రావు గారు, రెండు విషయాలు ఇక్కడ. బాలకృష్ణ గారు ఒకే ఒక్క పదం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని, ఆనాటి ముఖ్యమంత్రిని ఆ విధంగా సంబోధించడం, ముఖ్యంగా ఫస్ట్ రికార్డ్స్లోంచి దాన్ని తొలగించాలి ఫస్ట్. రెండోది, అది తప్ప ఆయన కామినేని ప్రపంచంలో అత్యధిక సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన ఒక ఎమ్మెల్యే అయినా ఆయనకి కరెక్ట్గా చెప్పాలంటే చెంపచెల్లుమన్నట్టుగా సమాధానం చెప్పాడు. ఎందుకంటే వాస్తవాల్ని వక్రీకరించి ఎలా కావాలంటే అలా మాట్లాడితే, రెండు విషయాలు చెప్తున్నాను. ప్రభాస్ గారు రాజకీయాలకు అతీతం, మహేష్ బాబు గారు అతీతం అని చెప్పాడు. ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగితే పలానా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ వాళ్ళు పాలిటిక్స్లో లేరంటారు. కృష్ణరాజు గారు పరంగా ప్రభాస్ గారు పొలిటికల్ ఫ్యామిలీ కింద డిఫైన్ అవరా? అలాగే మహేష్ బాబు గారు కృష్ణ గారు ఎంపీగా చేసిన వీళ్ళిద్దరికి పరంగా రాజకీయ ఫ్యామిలీస్ కింద డిఫర్ అవరా? ఏం మాట్లాడారంటే ఒకటి పడతాడు. రెండోది ఏంటంటే, ఆ రోజు జరిగిన సన్నివేశంలో చిరంజీవి గారు గట్టిగా మాట్లాడి అప్పుడు పెర్మిషన్ వచ్చింది, ముందేమో కలవనన్నారు అన్నది అది అబద్ధం అని ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో బాలకృష్ణ గారు కొట్టొచ్చినట్టు చెప్పారు. తర్వాత వీళ్ళు ముఖ్యమంత్రుల గౌరవాల మీద వీళ్ళ కొన్న దాంట్లో నిన్న రీసెంట్ పాస్ట్లో పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారిని కలవమని చెప్పిన దగ్గర ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థులను కూడా తిరస్కరించి ఈ ఇండస్ట్రీ వెళ్ళే దాంట్లో 9వ నెంబర్ పేరు రాసిన బాలకృష్ణ గారు కేటగిరికల్గా ఫుడ్ ఆన్ చేసి చెప్పారు ఎవడరా లిస్టు తయారు చేసిందని. ఒకటి ముఖ్యంగా ఒక అసెంబ్లీ అన్నదానికి ఒక డెకరం ఉంటుంది, ఒక భాష. ఆ భాషని ఉచ్చరించే విధానంలో ఏమాత్రం తేడా వచ్చినా అసెంబ్లీలో గౌరవ స్పీకర్ కానీ, గౌరవ డిప్యూటీ స్పీకర్ కానీ, లేదా ఆ చైర్లో ఉన్న స్పీకర్ స్థానంలో ఉన్న వాళ్ళు కానీ ఇలాంటివి ఖండించకుండా కేవలం దాన్ని ఏమంటారంటే ఒక ఎంటర్టైన్మెంట్లో తీసుకుని వెళ్తే మాత్రం ఓకే. ఒక ఫిట్ ఆఫ్ యాంగర్లో బాలకృష్ణ గారు స్పాంటేనియస్ రియాక్షన్లో చిరంజీవి గారికి జరిగిన దానికి సమాధానం చెప్పే ప్రాసెస్లో ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా సంబోధించడం అయితే ఖచ్చితంగా ఆక్షేపణీయం. ఇది తప్ప బాలకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో నాకైతే ఏం తప్పు కనపడలేదు. ఉన్న విషయాన్ని యథార్థంగా ప్రజలకి అసెంబ్లీ వేదికగా తెలియజెప్పాడు. దీనికి వైసీపీ నుంచి కూడా చాలా స్ట్రాంగ్ రియాక్షన్స్ వస్తున్నాయి. అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు బాడీ లాంగ్వేజ్ ఒకటి, తర్వాత ఏంటంటే ఒక ముఖ్యమంత్రిని సంబోధించే విధానంలో ఆ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కదా సార్. ఆయన ఎవరైనా ఒక మాజీ ముఖ్యమంత్రిని లేదా ముఖ్యమంత్రి చైర్లో ఉన్న వాళ్ళని మనం సింగులర్లతో సంబోధిస్తే అది ఎంతవరకు సమంజసం? ఆఖరికి మీనాటి న్యూస్ ఛానల్స్లో కూడా ముఖ్యమంత్రి గారికి ఏదైనా ఇన్స్టెంట్ ప్రోగ్రామ్ ఉంటే మన బులెటిన్ లాపి ఆ ప్రసారాలు చేసిన ఉదంతాలు లేవు. సో అలాంటివి ఆ చైర్కి రెస్పెక్ట్ ఉన్నప్పుడు మాజీ అన్న పదానికి కూడా ఉచ్చరించే దగ్గర ఈరోజు ఎక్కడా లేని కొత్త పంధాకి వీళ్ళే తెరలేపినప్పుడు ఎక్కడో దీనికి ఫుల్ స్టాప్ పడాలి. ఇప్పుడు రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందా? అందరి నాయకులకి ఎవరికైనా వర్తిస్తుంది సార్. ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడిన వాళ్ళు ఎమ్మెల్యేలు తిరిగి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు తప్ప మనం డైరెక్ట్గా ముఖ్యమంత్రికి ఎవరికి ఎలక్షన్స్ పెట్టట్లేదు కదా. ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్న కనీస కర్తవ్యం భాష. ఆ భాషని నిలువరించుకున్నప్పుడు ప్రజాబౌలిలో వంశీ నాని ఇద్దరికి ఏమైందో చూడమనండి. ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు కాంకరెంట్గా గెలుచుకుంటున్న వస్తున్న వాళ్ళకి దిక్కు దేవనం లేకుండా పోయారు సరే. ఎందుకు? భాషని ఒక ఎక్స్టెంట్ వరకే టాలరేట్ చేస్తారు. బియాండ్ ఇట్ కెనాట్ బి టాలరబుల్. అది గ్రహించండి ఎవడైనా సరే. ఎవరు అతీతం కాదు దీంట్లో రాజకీయాల్లో. ఓకే, ఈ విషయంలో బాలకోట గారు నాతో ఏకీభవిస్తారు అనుకుంటున్నా. బాలకోట గారు రెస్పాండ్ అవ్వండి. వర్మ గారు నమస్తే. నమస్తే. డిబేట్లో ఉన్న